అలాగే రామ్ చరణ్ అంటే నేను రామ్ చరణ్ ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు నేను ఇంటర్ ఎప్పుడు చదువుతున్నాను. ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు అన్నయ్యకి అబ్బాయి పుట్టాడని చెప్తే ఇంట్లో నామకరణం చేశారు. నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు పెట్టిన పేరు మా ఇంట్లో అందరికీ ఆంజనేయ స్వామి పేరు రావాలి, మా ఇంటి దైవం అని. రామ్ చరణ్కి రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఎవడో హనుమంతులు, ఆంజనేయ స్వామి. నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి. అంటే ఎంత ఎదిగినా, ఎంత శక్తిమంతుడైనా, అడిమాది అష్టసిద్ధులున్నా తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామిలాగా ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు. అలాగే రామ్ చరణ్ నాకు, ఎందుకంటే నాకు చిరంజీవి గారు అన్నయ్య కాదు, పితృ సమానులు, తండ్రి సమానులు. మా వదిన నాకు మాతృమూర్తి. సో నాకు రామ్ చరణ్, నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు. చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని. నేను ఇంకా బద్ధకంగా ఉండేవాడిని. అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను తమ్ముడు సినిమాలో నా క్యారెక్టర్ లాగా ఉంటే, రామ్ చరణ్ 7 ఏళ్ల వయసు, నా రెండో కొడుకు అంత వయసు ఉండేది. ఇప్పుడు ఆ వయసులో తెల్లవారుజామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి మొత్తం ఆ హెల్మెట్తో పాటు అన్నీ పెట్టుకొని, షూస్ అన్నీ సర్దుకొని రాత్రే నేను సోఫాలో పడుకొని ఉంటే వచ్చి పాపం నన్ను లేపి, ఇంకా నేను పడుకునేవాడిని, తను రెడీ అయిపోయి నన్ను లేపి ఒకసారి నేను దింపాల్సి వచ్చేది. ఇష్టంతో కదా, తప్పక, లేదు తిడతారు ఇంట్లోనే. అంటే అంత క్రమశిక్షణతో ఉండేవాడు చిన్నప్పటి నుంచి. నాకు రామ్ చరణ్లో నచ్చింది ఏంటంటే, ఇంత ప్రతిభా సమర్థత ఉందని ఎప్పుడు తెలియదు ఎవరికి కూడా. ఇంత శక్తి సమర్థత ఉంది ఈ వ్యక్తులు ఎప్పుడు మాకు తెలియలేదు. ఎప్పుడు ఇతను నేను డ్యాన్స్ చేయటం ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో, సినిమాలో తప్ప. ఇంక సినిమాలో మాకు వ్యక్తిగత జీవితం నేను ఎప్పుడు చూడలే. అసలు మ్యూజిక్ వేస్తే కాలు కూడా ఆడించడు, కానీ అంత అద్భుతమైన డాన్సర్. అలాగే రంగస్థలం గురించి మాట్లాడు. సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం, నాకు నటన చూసి ఇతనికి బెస్ట్ యాక్ట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా అనిపించింది. అంటే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు. భవిష్యత్తులో ఇతను ఉత్తమ నటుడు కూడా కావాలి, ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలి. ఎందుకంటే తనకి ఇక్కడ పెరగల, ఆంధ్రాలో పెరగల, కీలకమైన సంవత్సరాలన్నీ తమిళనాడులో పెరిగాడు, కొంత హైదరాబాద్లో, తెలంగాణలో పెరిగాడు. ఇక్కడ గోదావరి జిల్లాల తాలూకు భావాలు, కల్చరు ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాల. అవన్నీ తెలియకుండా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి కొన్ని తరాలుగా గోదావరి తీర ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగత యాక్ట్ చేసిన విధానం చూస్తే నాకు అమితంగా నాకు నచ్చింది. అంటే అంత గొప్ప నటుడు ఉన్నాడు. చిరంజీవి గారు వారసుడు అలా కాకపోతే ఇంకెలా ఉంటాడు. చిరంజీవి గారికి తగ్గ వారసుడు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు ఏమవుతాడు, గ్లోబల్ స్టార్ అవుతాడు. రామ్ చరణ్ అలాంటి వాతావరణంలో పెరిగిన వ్యక్తి. నాకు చాలా గర్వంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అతని హార్స్ రైడింగ్ చూస్తే మటుకు నాకు చాలా అసూయ వస్తుంది. నాకు చాలా తక్కువ సందర్భాల్లో నాకు అసూయ వస్తాయి. శంకర్ గారికి నాకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు ఇది ప్రత్యేక. ఓజీ గురించి చెప్తాను, లాస్ట్లో చెప్తాను. నేను ఓజీ తర్వాత అంటే మీరు వదలట్లా. ముందున్న సినిమా గేమ్ చేంజర్.
గేమ్ చేంజర్ని బాగా చూడండి. ఎందుకంటే ఈ ఫంక్షన్ ప్రత్యేకించి మీరేం చేస్తారో తెలీదు. మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు. అందరి తోటి నటుల మీద అమితమైన ఇష్టం చూపించేవాడు. అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్. అందరి హీరోలకి చాలా గౌరవంగా ఉండేవాడు. సంవత్సరానికి 100 రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు, కానీ 100 రోజులు, సంవత్సరంలో 365 రోజులు, కనీసం 100 రోజులు అయ్యప్ప స్వామి మాల అంటాడు, ఆంజనేయ స్వామి మాల అంటాడు. ఎందుకురా చేస్తామంటాను అప్పుడప్పుడు. క్షమించాలి రామ్ చరణ్ గారు అంటున్నందుకు, పర్లేదు కదా. అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండటానికి, నియంత్రించుకోవడానికి, అహంకారం రాకుండా ఉండటానికి, ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు. అంటే నాకే అనిపిస్తుంది, కనీసం నేను వేసుకునే చెప్పులు కూడా వదిలేడానికి ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు. అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా, మామూలు హీరో కాదు, హాలీవుడ్ దాకా వెళ్ళాడు, ఆస్కార్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే, నేను చెప్పులు వేసుకుంటా, అవసరమైతే మంచి సూటు బూట్ వేసుకుని తయారవుతాడు, లేదంటే అయ్యప్ప స్వామి మాలేసుకుని కనిపిస్తూ ఉంటాడు. అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి. అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి 16 అణాలు తెలుగువాడు, మా బంగారం, నా తమ్ముడు. ఒక తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు. ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు. అతనికి మరింత విజయం కలగాలని, అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు, ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. I love you, Ram Charan. I love you all. నేను ఒకటే కోరుకుంటున్నా, మనందరికీ ఇష్టమైన రామ్ చరణ్కి గుండెల నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శంకర్ గారికి మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దిల్ రాజు గారికి ఇద్దరికి అభినందనలు తెలియజేసుకుంటూ, నటీనట వర్గానికి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి.